నా పేరు కొలిపాక అశోక్, మాది హన్మకొండ జిల్లా ధర్మసార మండలం. మేము వచ్చేసి ఈ సీజన్లో రాలో కంపెనీ వారి నాటేషన్ మిషన్ తీసుకున్నాము. ఆ రాలో మిషన్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది అనేది మేము సార్ని కలుసుకొని మేము దాని ద్వారా మిషన్ని చూసి అది ఏ విధంగా ఉంటుంది, నర్సరీ ఎలా పోసుకోవాలి, నాటు ఎలా వేసుకోవాలి అనేది ప్రతిదీ దగ్గరుండి పర్టికులర్గా చెప్పడం జరిగింది. మేము తీసుకున్నాక కొన్ని రోజులకు నాటు వేయడం జరిగింది. 10-15 రోజులకే మిషన్ తీసుకున్నాము, నాటు వేయడం జరిగింది. నాటు వేసినాక ఎలా ఉంది ఏం కదా నర్సరీ కూడా వాళ్ళు దగ్గర నుంచి పోయించడం జరిగింది. షోరూమ్ నుంచి వచ్చి నర్సరీ పోయించినాక నాటు ఎలా వేయాలనేది కూడా ఫస్ట్ రోజు వచ్చి వాళ్ళు మాకు మిషన్ స్టార్ట్ చేసి నారు ఎలా వేయాలి, నాటు ఎలా వేసుకోవాలని చూపించి మేము దాన్ని దగ్గర నుండి చూసుకొని నేర్చుకొని ఒకటే రోజుకు 2 ఎకరాలు 3 ఎకరాలు వాడ వేయడం జరిగింది. వేసినాక మేము వాళ్ళు కూడా ప్రతి 4 రోజులకు రోజు 5 రోజులకు రోజు ఫోన్ చేసి నాటు ఎలా ఉంది, మిషన్ నాటు బాగుందా, ఈ వరకు లేబర్ వేసింది ఎలా ఉంది. మేము ఫస్ట్ మిషన్ తీసుకోవడానికి కారణం లేబర్ షార్టేజ్. లేబర్లు మాకు దొరకడం లేక వేరే ఊరి నుంచి తీసుకొచ్చడం, బండ్లకి రాయి అటు ఇటు పెట్టడం, మేము అది ఓపిక పట్టి చూసి ఈ నాటేషన్ మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. కొన్ని కంపెనీలకు కూడా పోయినాం. కంపెనీలో పోయినప్పుడు కూడా ఇక దానికి దీనికి చాలా తేడానే డిఫరెంట్, మనీ రూపంలో కానీ మిషన్ రూపంలో కానీ డిఫరెంట్ ఉంది. తద్వారా మేము ఇది బుక్ చేసుకొని తీసుకుంటే వాళ్ళ షోరూమ్ నుంచి వాళ్ళు నర్సరీ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన రోజు నేను మిషన్ నడిపినా చాలా బాగా అనిపించింది. తీసుకొని ఈ సీజన్లో నాది 10 ఎకరాలు వేసాను, బయట ఒక 4 ఎకరాలు వేసాను. ఈ సీజన్లో వేసుకున్నాక వేసిన వాళ్ళు కూడా బాగుందన్నారు. మనది కూడా గ్రోతింగ్ చాలా బాగుంది. ఈ మిషన్ వేసినప్పుడు లేబర్ వేసినప్పుడు ఇట్లా రాకపోండే పిలకలు, ఇప్పుడు పిలకలు బాగున్నాయి, మంచిగానే ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని ముందుకు తీసుకుపోతూ రాలో షోరూమ్ మీరు ప్రతి షోరూమ్ తిరిగిరండి. ఏ షోరూమ్ అయినా నేను పేరు చెప్పలేను. మీకు నచ్చింది ఎక్కడైనా ఉంటే మీరు చూసి వచ్చినాక దీన్ని కూడా చూసి మీకు ఎలా ఉంది, వాళ్ళ స్పేర్ స్పాట్స్ ఎలా ఉన్నాయి, మిషన్ నుంచి గ్రోతింగ్ ఎలా ఉంది, రిపేర్ ఎలా ఉంది, వాళ్ళ సర్వీసింగ్ సెంటర్ ఎలా ఉన్నది. మిషన్ నుంచి మనకేమైనా రిపేర్ అయితే వితిన్ 1-2 గంటలల్లో వచ్చి చేసి పెట్టట్టు ఉండాలి. ఈరోజు వస్తాం రేపు వస్తాం అనే వీళ్ళ దగ్గర అటువంటి మాటలు అనేవి లేవు. వచ్చి ఇవాళ మనం సర్వీసింగ్ చేసుకుంటామంటే రేపే వచ్చి చేసేసేవాళ్ళు. సాయంత్రం ఫోన్ చేస్తే మార్నింగ్ వచ్చి వితిన్ గంట చేపట్లో ఒడగొట్టి వెళ్తారు. వాళ్ళ షోరూమ్ నుంచి 8 మంది లేబర్ పిల్లలు కూడా ఉన్నారు. మంచిగా మనకు కావాల్సిన వాళ్ళు, మేనేజ్ వాళ్ళు, బాగా ఏం ఓల్డ్ మ్యాన్లు కాదు. ఇవాళ వస్తాం రేపు వస్తాం అని చెప్పి మాటలు చెప్పి తప్పించుకునే కాదు. నాకు రోజు ఫోన్లు చేయడం, సార్ నర్సరీ ఎలా ఉంది, నీళ్ళు పెడుతున్నారా, నీళ్ళు తీస్తున్నారా, ఈ చలికాలం ఎలా ఉంటుంది, మళ్ళీ వర్షాకాలం అంటే సీజన్లో మనం అప్పటి వరకు తెలుసుకుంటాం. మనకు కూడా 2 సీజన్లు నాటేస్తే అంతా ఓకే అనిపిస్తుంది. తర్వాత మనం నేర్చుకున్న దాకా వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉన్నది అనేది రోజు ఫోన్ చేయడం నేర్పడం జరిగింది. మేము నేర్చుకున్నాము. అప్పుడు ఈ నాటేషన్ మిషన్ రాలో మిషన్ తీసుకొని ఇప్పుడు రోజుకు 3 ఎకరాలు వేసి ఇప్పుడు ఇది 70-75 రోజుల నాటు ఈ విధంగా ఉంది. లేబర్ వేసినప్పుడు అయితే ఇన్ని పిలకలు రాకుండే. ఇప్పుడు దీనికి గాలి, వాతావరణం, దోమ లేకుండా ఏది లేకుండా మనకు నీళ్లు దమన వెనక ముందు నీళ్ళు అయినా కానీ తొందర పారే అవకాశం ఉన్నది. ఈరోజు మన అప్పుడు పైరుకు ఎన్ని విధంగా మందులు ఎలా వేసామో అదే విధంగా సేమ్ దీంట్లో మారేది ఏం లేదు. మీరు తద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది చాలా లేబర్ షార్టేజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మిషన్కి ఆస్కారం చూపించాలనేది కూడా నేను తీసుకున్నాక కూడా నా అటువంటి రైతులు చాలామంది నాకు ఫోన్ చేసి ఎలా తీసుకున్నావు, ఎంత ఎత్తున్నావు అని వాళ్ళు కూడా జనగాం ఏరియా నుంచి, నల్గొండ ఏరియా నుంచి ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది. అడిగితే నేను కూడా వాళ్ళకు కొన్ని నా అవగాహన నేను చెప్పాను. వాళ్ళు కూడా నా తరపున నేను తీసుకున్నాక కూడా నా తరపున చెప్పిన వాళ్ళు కూడా 5-6 మిషన్ తీసుకొని ఈ సీజన్లో నాటేయడం జరిగింది. దీన్ని మేము చాలా బాగుంది, దీనికి మేము ఆస్కారంగా ఉంటామని మిషన్ని తోడ్పడుతూ దీన్ని ఎప్పటికీ ముందంజలో తీసుకుపోవాలని కోరుకుంటున్నాం.